నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు. ఆపుగురు, కేసు అర్థమైపోయింది. దేవదాసు లెవెల్లో ఒక డైలాగ్ ఇస్తాను, విను. ఆడదాన్ని మగాడైనా, మగాన్ని ఆడదైనా, ప్రియుణ్ణి ప్రియురాలైనా, ప్రియురాల్ని ప్రియుడైనా, పెళ్ళాన్ని మొగుడైనా, మొగుణ్ణి పెళ్ళామైనా లొంగ తీసుకోవాలి అంటే దానికి ఒకటే మార్గం, చేస్తానని బెదిరించడం. ఆడదైతే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటానంటుంది, మగాడైతే మిగతా మార్గాలు వెతుక్కుంటానంటాడు. చేత టోటల్ గా చెప్పొచ్చేది ఏమిటంటే, తను చస్తానని తెలిస్తే ఎవరికైనా పుట్టేది దిగులు, తన కోసం చస్తారని తెలిస్తే ఎవరికైనా పుట్టేది జాలి, ప్రేమ. ఆ రూట్ లో వెళ్ళామంటే ప్రేమాభిషేకం లెవెల్లో కొట్టచ్చు. అంతేనంట? అంతే గురు, ప్రొసీడ్. థ్యాంక్ యూ. నువ్వా పోలీసు బాసు? ఈ యమధర్మరాజు అవతారం ఏంటి? దేశంలో సంఖ్యలకు కూడా కరువు వచ్చిందా? తాడట్టుకు బయలుదేరావు? ఏం చేయమంటావు బాసు, నా బతుకిట్లా అయిపోయింది. అబ్బా, అంత బరువు డైలాగ్ కొట్టావంటే ఫ్లాష్ బ్యాక్ చాలా ఉందన్నమాట. అదంతా వినే ఓపిక లేదు గాని తీరిక చూసుకుని నేనే కబురెడతా, వెళ్ళిరా. అంతవరకు నేను బతుకుంటానో లేదు, బహుశా ఇదే మన చివరి కలయిక కావచ్చు. ఇదెక్కడి గొడవయ్యా? ఏదన్నా లాకప్ మర్డర్లో ఇరుక్కున్నావా? లేదు బాసు, లవ్వారు బాసు. లవ్వా? సాయంకాలం దాకా టైం ఇచ్చాను అమ్మాయికి. ఇవాళ 7:30 లోపల ఐ లవ్ యూ అని చెప్తే ఓకే, లేదా టీవీలోను రేడియోలోను ఇప్పుడే అందిన వార్తని నా చావు వార్త చదవాల్సి వస్తుంది. అది జరిగే పని కాదులే. ఏమిటి, నీకు ఇంకా నమ్మకం కలగలేదా? ఇదిగో ఉరితాడు, ఇది విషం, ఇది నిద్ర మాత్రలు తీసా. ఇది ఏవి కాకపోతే ఏ బస్సు కింద రైలు కింద దూకి చచ్చిపోతాను. స్కీమంతా బాగానే ఉంది. కిలో 2 రూపాయల బియ్యం పథకం అంతా అట్రాక్టివ్ గా కూడా ఉంది. అయినా ఈ సోదంతా నాకెందుకు చెబుతున్నట్టు? ఒకవేళ నేను రేపు ఆత్మహత్య చేసుకుంటే నేను సాక్ష్యం చెప్పాలా? బోఫోర్స్ గొడవలో నన్న తలపెట్టొచ్చు గాని పోలీస్ కేసులో మాత్రం వేలు కూడా పెట్టను. అక్కర్లేదు, నా ఆస్తి అంతా నువ్వే తీసేసుకో. ఆస్తి నీ దగ్గరే ఉందయ్యా, చెంబు చెప్పాలా తప్ప. పై రాబడేమన్నా బ్యాంకులో దాచావా? అటువంటిదేమన్నా ఉంటే పట్టుకొచ్చాయి, దడదళ్ళాడించేస్తాను. ప్రస్తుతానికి జేబులో ఏమాత్రం ఉంది? ఓ పావలో రూ. 10 ఉంటుంది. అక్కడ కాదు, పర్సు చూడు. నీ చావెలాగూ గ్యారంటీ లేదు, ఇచ్చేదేదో నోట ఇవ్వు. వస్తా. తప్పు. ఆత్మహత్యకెళ్ళేవాడు వస్తా అనకూడదు, చస్తా అనాలి. పో. చెప్పింది గుర్తుంది కదూ? ఇదిగో, సాయంకాలం వార్తల్లోపు ఐ లవ్ యూ అని చెప్పకపోతే నేను అంతే. సాయంకాలం వార్తల్లోపు ఐ లవ్ యూ అని చెప్పకపోతే నేను అంతే. అబ్బబ్బా, ఈ ఆత్మహత్య వార్తలతో వచ్చింది చావు. ముందు ఈ చెత్త వార్తలన్నీ పక్క చూస్తే కానీ పంటే అంటూ. ఆగాగు, ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరు? నువ్వు అనవసరంగా ఎందుకు కంగారు పడతావు? ముందు ఈ కాఫీ తాగు. తను అవునన్నా కాదన్నా నువ్వు ఎలాగో చావు, అది నాకు తెలుసు. 99% మన ఐడియా సక్సెస్ అవ్వాలి. మరి చూద్దాం, ఎలాగో టైం అవుతుందిగా. అబ్బే ఏం లేదా. పోనీ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇంటికి వెళ్ళిపోమ్మా, న్యూస్ ఎవరైనా చదువుతారు. నో సార్, అది నేను చదవాలి. నేను చదువుతా సార్. నమస్కారం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. ఐ లవ్ యూ. ఉద్యోగాలు రాక జనం ఏడుస్తుంటే ఉన్నదాన్ని ఊడగొట్టుకునేదాకా నీకు నిద్ర పట్టలేదన్నమాట. అలా చూస్తావమ్మా, ఇంటికి వెళ్ళి రేపటి నుంచి అంటుదాం అనుకో. మరి పెళ్ళెప్పుడు? ఎప్పుడో ఎందుకు, 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించేద్దాం. ఖర్చు కలిసి వస్తుంది, శ్రమ తగ్గుతుంది. ఏమంటారు బావగారు? అలాగే. మరి ఆలస్యం ఎందుకు? పంతులు గారు, మా అమ్మాయికి వాళ్ళ అబ్బాయి
వాళ్ళమ్మాయికి మా అబ్బాయి పోస్టల్ కవర్లకి స్టాంపుల్లాగా బలంగా అతుక్కుపోయేటట్టుగా గట్టి ముహూర్తం నిర్ణయించండి. సమయానికి అబ్బాయి గారు వచ్చేసారు. ఏదో అక్కడే ఓడిపోయావు, లోపలికి రా. ఆగాగు, ఎందుకైనా మంచిది లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కురా. పెళ్లి కూతురు అన్నవి సాక్షాత్తు పెళ్లి కొడుకువి. బాగున్నా అన్నయ్య? ఏరా గిరి, ఓ ఉత్తర మొక్కన వేయకుండా హఠాత్తుగా ఊడిపడ్డా? ఏ రాకుండా ఉంటే బాగుండేదా? అదేమిట్రా? లేకపోతే ఏమిటి, మీ ఇష్టానికి మీరు సంబంధాలు చూసి ఖాయం చేసుకోవడానా? నాకు ఈ పెళ్లి ఈ పెళ్లికి తమ అభ్యంతరం ఏమిటో తెలుసుకోవచ్చా కొడుకు గారు? నేను వేరే అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. ఇక్కడ నేను మరొకరికి మాట ఇచ్చాను. ఎవరిని అడిగిచ్చారు? నాతో మాట వరుసకైనా చెప్పారా? అదేమిట్రా? నువ్వు ఆగవే. ఏరా, నిన్ను కనేటప్పుడు నీ అనుమతి తీసుకునే కందా మీ అమ్మ? నిన్ను అడిగే నేను నిన్ను పెంచానా? నువ్వు ఏడుస్తున్నప్పుడు నిన్ను అడిగే జోలపాడిందా మీ అమ్మ? నీ పెర్మిషన్ తీసుకుని నిన్ను అడిగి నీకు చదువు సంఖ్యలు చెప్పించానా? ఇన్ని సంవత్సరాలు అక్కర్లేని ఈ అనుమతులు అర్జీలు ఇప్పుడు కావాల్సి వచ్చాయారా? ఏం మాట్లాడమే? అది ఇది ఒకటేనా? నా పెళ్లి నా ఇష్టం. ఎవరితో నువ్వు ఇలా మాట్లాడేది? నువ్వు ఉండు జానకి. ఈ పోస్ట్ మాస్టర్ కి నీ కొడుకు కొత్తగా పోస్టల్ రూల్స్ నేర్పుతున్నాడే. జానకి కన్న కొడుకు పోస్ట్ కార్డు లాంటివాడు. కార్డు బజార్లో ఎవరైనా కొనుక్కోవచ్చు, దాని మీద ఏదైనా రాసుకోవచ్చు. కానీ ఒక్కసారి డబ్బాలో వేసిన తర్వాత రాసుకున్న వాడికి ఏ అధికారాలు ఉండవు, కానీ అందుకున్న వాడికి అన్ని హక్కులు ఉంటాయి. కాకపోతే ఈ కార్డుకి మనమే ఎక్కువ బేరింగ్ చెల్లించాల్సి వచ్చింది జానకి, అంతే తేడా. నాన్న నువ్వు రైతు బాబు, నువ్వే రైతు. బిడ్డల మీద మమకారం ఉండొచ్చు, కానీ అధికారం ఉంటుందని ఊహించుకోవడం తప్పని తెలియక నా కొడుకు పెళ్లి నా ఇష్టం అనుకున్నాను. తండ్రికే చేయకూడడం తప్పు చేశాను బాబు. వచ్చా, ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు ఈ పెళ్లి కాదంటే వరలక్ష్మి పెళ్లి ఆగిపోతుందిరా. ఏ అది మాత్రం ఆయన కూతురు కదా? ఆయన కూతురు ఆయన ఇష్టం, నాకెందుకు? అది నా కూతురే. అవునరా, అది నా కూతురే. నువ్వేదో ఉద్ధరిస్తావని నేను నా కూతురికి అనలేదురా. ఇంత రాద్ధాంతం చేసి నా కొడుకుని దేవరించే అసమర్థుడు కూడా కాదు నేను. పోరా, నీ బతుకుని ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏమండి, రేపు అయితే కాళ్ళు కడిగి కన్యాదానం చేసినప్పుడు నీతో రక్తం పంచుకు పుట్టిన పాపానికి నీ చెల్లెల మీద అక్షంతలు వేయడానికి పెళ్లి పందిట్లో కూడా నువ్వు రానక్కర్లేదు. అమ్మాయి, ఇంత జరిగిన తర్వాత వీడు నా కొడుకు కాదు, నేను వాడి తండ్రిని కాదు. ఇంట్లోంచి బయటికి పోరా.